హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో నెక్స్ట్ మంత్ 22 నుంచి స్టార్ట్ అవ్వబోయే ఐపీఎల్కి సంబంధించి ప్రజెంట్ చాలామంది ప్లేయర్స్ అయితే ఇంజూరీలో ఉన్నారు. సో ఆ ప్లేయర్స్ అందరికి సంబంధించి ఇంజూరీ అప్డేట్స్ అండ్ వాళ్ళ రిటర్న్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఈరోజు మన ఈ వీడియోలో చూసేద్దాం. గైస్, వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా ముంబై ప్లేయర్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి సూర్యకుమార్ యాదవ్కి లాస్ట్ మంత్లో హెర్నియా ఇంజురీకి సంబంధించి మనోడు లెగ్ అయితే సర్జరీ అయితే చేయడం జరిగింది. ఈ సర్జరీకి సంబంధించి మనోడు ఎప్పుడు రికవర్ అవుతాడు, అసలు ఐపీఎల్కి వస్తాడో లేదని చెప్పి చాలా మందికి డౌట్ అవుతుంది. నేను ఓల్డ్ వీడియోస్లో చాలాసార్లు మెన్షన్ చేశాను, సూర్యకుమార్ యాదవ్ డెఫినెట్గా ఐపీఎల్కి అయితే వస్తాడు కానీ బట్ ఫస్ట్ మ్యాచ్ నుండి అయితే తనైతే అవైలబుల్గా ఉండని చెప్పి నేను చాలా వీడియోస్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా అదే నిజమైంది. సూర్యకుమార్ యాదవ్ ఏప్రిల్ నుంచి అయితే తనైతే ఐపీఎల్కి అయితే అవైలబుల్గా ఉంటాడు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి అయితే తను ఐపీఎల్కి అయితే అవైలబుల్గా ఉంటాడు. ఇంకా ఐపీఎల్ నెక్స్ట్ మంత్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ముంబై ఇండియన్స్ ఆడబోయేటటువంటి ఫస్ట్ 3 లేదా 4 మ్యాచ్లు అయితే సూర్యకుమార్ యాదవ్ మిస్ అవుతాడు. ప్రజెంట్ తను ఇంజూరీ నుంచి రికవర్ అయితే అవుతున్నాడు. సో తను ఇంజూరీ నుంచి రికవర్ అవ్వాలి, తను ఇంకా ఐపీఎల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. దానికి చాలా టైం అయితే ఉంది. ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవుతాకి ఎగ్జాక్ట్గా 1.5 మంత్ అయితే ఉంది కాబట్టి సో సూర్యకు రీసెంట్గానే తన ఇంజురీకి సంబంధించి సర్జరీ అయితే చేశారు కాబట్టి సో ఈ మంత్తో రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుండి తను ఐపీఎల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఐపీఎల్ స్టార్ట్ అయ్యే టైంకి తనకైతే తన ఫిట్నెస్కి సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ పాస్ అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి సూర్య అయితే ఐపీఎల్కి అవైలబుల్గా ఉంటాడు. సో సూర్యకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. సూర్యకుమార్ డెఫినెట్గా ఐపీఎల్కి అయితే వస్తాడు కానీ బట్ కొన్ని మ్యాచెస్ అయితే మిస్ అవుతాడు. ఇప్పుడు సూర్య మిస్ అయ్యే ఫస్ట్ కొన్ని మ్యాచెస్కి ముంబై ఎవరిని నడిపిస్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే అది ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఉంటే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ముందుగా గుడ్ న్యూస్ స్టార్ట్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అయితే వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఫుల్ ఫిట్ అయితే అయిపోయారు. పృథ్వీ షా అయితే 100% ఫిట్ అయిపోయాడు. తను రీసెంట్గా ముంబై వర్సెస్ బెంగాల్ మధ్య జరుగుతున్నటువంటి రంజీ మ్యాచ్లో మనోడు అయితే తిరిగి వచ్చి ఆడడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో మనోడు రంజీ మ్యాచ్లో 35 రన్స్ అయితే చేశాడు. సో పృథ్వీ షా అయితే ఆల్మోస్ట్ తను ఫుల్ ఫిట్ అయిపోయాడు. తనకి ఎలాగో ఇంకొన్ని రంజీ మ్యాచ్లు అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఐపీఎల్ టైంకి తనకు గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి సో ఐపీఎల్లో గట్టి కంబ్యాక్ అయితే ఇవ్వచ్చు. ఇంకా రిషబ్ పంత్ అయితే తను కూడా ఆల్మోస్ట్ ఫుల్ ఫిట్ అయితే అయిపోయాడు. తను ప్రజెంట్ అయితే లండన్ వెళ్ళని చెప్పి ట్రై చేస్తున్నాడు. సో అక్కడ ఏదో కొత్తగా ప్రాక్టీస్ చేసి తను వచ్చి మళ్ళీ ఎన్సీఏలో తను ఫిట్నెస్కి సంబంధించి టెస్ట్ అయితే పాస్ అయ్యి డైరెక్ట్గా ఐపీఎల్కి అయితే వచ్చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి మెయిన్ ప్లేయర్స్ ఇద్దరైతే ఆల్మోస్ట్ ఫుల్గా రికవర్ అయితే అయిపోయారు. ఇప్పుడు ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి వచ్చినటువంటి బ్యాడ్ న్యూస్ చూసుకుంటే ఐపీఎల్ స్టార్ట్ అవుతాకి ఇంకా 1.5 మంత్ టైం ఉంటే ఢిల్లీ టీం మెయిన్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్ అటువంటి జై రిచర్డ్సన్ అండ్ ఆండ్రే చినోకి అయితే ప్రెసెంట్ ఇంకా వాళ్ళ ఇంజురీస్ నుంచి అయితే రికవర్ అవ్వలేదు. ముఖ్యంగా జై రిచర్డ్సన్ అయితే ఆల్మోస్ట్ తను ఐపీఎల్ నుంచి రోల్ అవుట్ అయ్యాడు. ఏమైందంటే మనోడికి షోల్డర్ ఇంజురీ అయితే అవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఇంజురీ అవడం వల్ల ముంబై ఇండియన్స్ కొన్నా కూడా మనోడు అయితే రోల్ అవుట్ అయ్యాడు. ఇంకా ఈ ఇయర్ కూడా సేమ్ షోల్డర్ ఇంజురీ అయితే అయింది కాబట్టి సో తను ప్రజెంట్ అయితే ఇంజురీలో ఉన్నాడు. ఐపీఎల్ టైంకి రికవర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు కాబట్టి సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే తనకి రీప్లేస్మెంట్గా చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇంకా ఆండ్రే చినోకి గురించి చూసుకుంటే మనోడు క్రికెట్ అయితే దగ్గర 1 ఇయర్ అయితే అవుతుంది. వరల్డ్ కప్ ముందెప్పుడు ఇంజురీ అయింది, వరల్డ్ కప్ మిస్ అయ్యాడు, ఇంకా SA20 లీగ్ కూడా మిస్ అయ్యాడు. ఇంకా ఐపీఎల్ టైంకి వస్తాడని చెప్పి ఒక హోప్ అయితే ఉంది కానీ బట్ ప్రజెంట్ అయితే ఆండ్రే చినోకి ఎలాంటి క్రికెట్ ఆడట్లేదు, తను ప్రాక్టీస్ కూడా చేయట్లేదు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ జై రిచర్డ్సన్ రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే అది రవీంద్ర జడేజాకి సంబంధించి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రీసెంట్గా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనోడికి అయితే హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయితే అవడం జరిగింది. హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అనేది కొంచెం సీరియస్ ఇంజురీ, కాకపోతే జడేజాకి అయితే అంత సీరియస్ అయితే కాదంట. సో తనకు సంబంధించి మన సబ్స్క్రైబర్లు చాలామంది ఐపీఎల్కి వస్తాడా లేదని చెప్పి అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ అదేం కాదు, జడేజాకి అయింది ఒక నార్మల్ హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ కానీ అదంతా సీరియస్ అయితే కాదు. సో ప్రజెంట్ ఇండియా ఆడుతున్నటువంటి టెస్ట్ మిస్ అవుతాడు. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్కి అయితే జడేజా అయితే అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో తను ఇంకా ఐపీఎల్కి వస్తాడో లేదనే డౌట్ అయితే మీరైతే పెట్టుకోకండి. ఎందుకంటే లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఆడతాడు కాబట్టి ఆటోమేటిక్గా ఐపీఎల్కి అయితే వస్తాడు. ప్రజెంట్ జడేజా ఎన్సీఏలో తనైతే ప్రాక్టీస్ చేస్తున్నాడు. తను కూడా ఆల్మోస్ట్ ఫిట్ అయితే అయ్యాడు కానీ బట్ ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి బీసీ అయితే మనోడికి రెస్ట్ అయితే ఇచ్చారు. కాబట్టి జడేజాకి సంబంధించి మీరైతే ఎలాంటి డౌట్స్ పెట్టుకోవట్లేదు. జడేజా ఐపీఎల్కి వస్తాడు,
యథావిధిగా ఆడతాడు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది మహమ్మద్ షమీకి సంబంధించి లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి వరల్డ్ కప్లో మహమ్మద్ షమీకి అయితే యాంకిల్ ఇంజరీ అయితే అవడం జరిగింది. బట్ అది ఇంపార్టెంట్ వరల్డ్ కప్ సిరీస్ కాబట్టి దానిలో తను ఇంజరీ ఉన్నా కానీ తను లెక్క చేయకుండా మ్యాచ్ అయితే ఆడాడు. సో దానివల్ల అదైతే చాలా సీరియస్ అయితే అయిపోయింది. దానివల్ల మహమ్మద్ షమీ అయితే ప్రజెంట్ అయితే చాలా ఇండియా టీంకి సంబంధించి క్రికెట్ అయితే మిస్ అయ్యాడు. రీసెంట్గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి T20 సిరీస్, వన్డే సిరీస్ అండ్ టెస్ట్ సిరీస్ మిస్ అయితే ప్రజెంట్ ఇంకా ఇంగ్లాండ్ జరిగినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనోడైతే ఆల్మోస్ట్ మిస్ అయితే అయిపోయాడు. ఇప్పుడు ఇంకా మహమ్మద్ షమీ ఐపీఎల్కి వస్తాడో లేదని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంది. సో షమీకి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే షమీ రిషబ్ పంత్తో పాటు తను కూడా అయితే లండన్ అయితే వెళ్ళబోతున్నారట. అక్కడ రిషబ్ పంత్తో పాటు తను కూడా ప్రాక్టీస్ చేసి సో ఐపీఎల్ టైంకి ఎలా అయినా ఫుల్ ఫిట్ అయితే అయిపోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. సో షమీకి సంబంధించి మీరు కూడా డౌట్స్ అయితే పెట్టుకోండి. తను ప్రజెంట్ ఇంజురీలో ఉన్న ఐపీఎల్ స్టార్ట్ అవుతాయి ఇంకా 1.5 month పైనే ఉంది కాబట్టి సో ఆ టైం కల్లా ఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మనం మరో న్యూస్ చూసుకుంటే అది కేకేఆర్ ప్లేయర్ అయినటువంటి వెంకటేష్ అయ్యర్కి సంబంధించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మనోడు జరగబోయే ఐపీఎల్కి సంబంధించి తన రోలుకి సంబంధించి ఒక విషయాన్ని అయితే అనౌన్స్ చేశాడు. అదేంటంటే ఈసారి జరగబోయే ఐపీఎల్లో వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ తరపున ఓపెనర్గా అయితే దిగబోతున్నాడు. మనోడు లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్లో 1 downలో కొన్నిసార్లు, మిడిల్ ఆర్డర్లో కొన్నిసార్లు అయితే ఆడటం జరిగింది. బట్ అంతగా సక్సెస్ అయితే అవ్వలేదు కానీ బాగానే రన్స్ చేశాడు. సో తను యాక్చువల్గా ఓపెనర్గా వచ్చే ఐపీఎల్లో బాగా రన్స్ అయితే చేయడం జరిగింది కాబట్టి సో జరిగే ఐపీఎల్లో కూడా తనే ఓపెనర్గా రావాలని చెప్పి అయితే తను మేనేజ్మెంట్ కలిసి అయితే డిసిషన్ అయితే చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఒక ఓపెనర్గా వెంకటేష్ అయ్యర్ అయితే వస్తున్నారు కాబట్టి మరో ఓపెనర్గా వాళ్ళు 3 ప్లేయర్స్లు ట్రై చేయొచ్చు. ఒకటి మన తెలుగు అనేటువంటి కేఎస్ భరత్, లేకపోతే రమణల గుర్బాచ్, లేకపోతే జేసన్ రాయ్. వీళ్ళ 3 ఒకరైతే వెంకటేష్ అయ్యర్తో పాటు ఓపెనింగ్ అయితే వస్తారు. మ్యాక్సిమం నేను అనుకున్న దాని ప్రకారం అయితే ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి వాళ్ళు జేసన్ రాయ్ అండ్ వెంకటేష్ అయ్యర్ని ఓపెనర్గా పంపించి 1 downలో వికెట్ కీపర్ అయినటువంటి కేఎస్ భరత్ని దింపే ఛాన్స్ అయితే ఉంది. లేదు అలా కాదనుకుంటే రమణల్లా గుర్బాజ్ అండ్ వెంకటేష్ అయ్యర్ ఓపెనింగ్ వచ్చి 1 downలో శ్రేయస్ అయ్యర్, 2 downలో నితీష్ రాణా, తర్వాత రింకు సింగ్ అలా బ్యాటింగ్ ఆర్డర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కేకేఆర్ వెంకటేష్ అయ్యర్తో పాటు ఎవరిని ఓపెనర్గా పంపిస్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కింద అయితే కామెంట్ చేసేసండి. మనం లాస్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది కేఎల్ రాహుల్కి సంబంధించి రీసెంట్గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో జడేజాతో పాటు కేఎల్ రాహుల్కి కూడా ఇంజురీ అయితే అవడం జరిగింది. బట్ జడేజాకి హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయితే మనోడికి ఒక స్మాల్ ఇంజురీ అయితే అవడం జరిగింది. సో ఆ ఇంజురీకి సంబంధించి రిస్క్ చేసి సెకండ్ టెస్ట్ ఆడిపించకూడదని చెప్పి కేఎల్ రాహుల్ని అయితే ఎన్సీఏకి అయితే షిఫ్ట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే తనకైతే స్మాల్ ఇంజురీ కాబట్టి తనను పెద్ద చేసుకోకుండా రష్ ఇస్తే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడని చెప్పి బీసీ అయితే ఇలా ప్లాన్ చేశారు. సో కేఎల్ రాహుల్ ఈ టెస్ట్ మిస్ అయ్యని చెప్పి తను మిగిలినటువంటి 3 టెస్టులు మిస్ అవుతారని చెప్పి మీరైతే అనుకోకండి. రాహుల్కి అయింది ఒక స్మాల్ ఇంజురీ అంట. సో డెఫినెట్గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే 3rd టెస్ట్కి అయితే వస్తాడు. ఇప్పుడు ఇంకా కేఎల్ రాహుల్ టీమిండియాలోకి వస్తే తను ఎవరి ప్లేస్లో ప్లేయింగ్ లెవెల్లోకి వస్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసింది. అది శుభ్మన్ గిల్లా, శ్రేయస్ అయ్యరా, లేకపోతే రజత్ పరేరా, ఎవరి ప్లేస్లో వస్తే బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. గాయస్ ఇంకా ఫైనల్గా ప్రజెంట్ ఐపీఎల్ అండ్ ఇండియా టీంకి సంబంధించి వచ్చినటువంటి ఫుల్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏదో కామెంట్ చేయండి. అందరు ప్లేయర్స్ ఇంజరీకి సంబంధించి నేను ఏదైతే చెప్పానని చెప్పి అనుకుంటున్నా. బట్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను ట్రై చేస్తా. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏదో కామెంట్ చేసేసి మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.